రాట్నం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ చాలామందికి అసలు పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఏళ్ల వరకు 4 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే పెద్దవాళ్ళు కొంచెం ఆందోళన పడుతుంటారు. పెళ్ళై 4 ఏళ్ళు అయింది కదా, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఏమైంది ఏంటి అని చెప్పేసి నాగదోషాలని ఇవని అవని పూజలు చేయిస్తూ ఉంటారు. అయితే ఈ వినేటువంటి మాటలు, టీవీలో చూసేటువంటి భయానకమైనటువంటి వాతావరణాలు, లేకుంటే సినిమాలు, తర్వాత చదువుతున్న పుస్తకాల్లో ఉన్నటువంటి క్రైమ్ విషయాలు, ఈ అపరాధ పరిశోధన లాంటి ఏదైనా విలన్కు సంబంధించిన విషయాలు ఇలాంటివి చూస్తూ ఉంటే ఏది చదువుకుంటూ ఏదైనా కొంతమందికి ఏంటంటే బుక్ చదువుకుంటూ ఉంటే నిద్ర వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పుస్తకాలు చదువుతూ పడుకుంటారు. ఆ పుస్తకంలో ఏదైనా అలాంటి సీన్ వచ్చిందంటే అదే మన కలలో వస్తుంటుంది. ముఖ్యంగా గర్భవతి స్త్రీలకు వచ్చేటువంటి కళలు ఎక్కువ మంది చెప్తుంటారు నాగుపాములు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తుంటారు. నాగుపాము రావడం, పడగెత్తడం, తర్వాత నేలకు వేసి కొట్టడం, ఈ 2 రకాలు నాగుపాము కనిపించి బయట గర్భవతి స్త్రీకి కనిపించినా కలలో కనిపించినా పడగ ఎత్తితే వాడు పడగకు ఎత్తేటువంటి వాడు మంచి గొప్ప రాస లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు పుడతారు అని చెప్పేసి నమ్మకం అని చెప్పేసి చెప్తారు. పడగ నేలకు కొడితే వాడి వలన ఇంట్లో మొత్తం ఇల్లంతా కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది పూర్వకాలం నుంచి ఉంది. మన విశ్వనాథ సత్యనారాయణ గారు వాళ్ళు అనేక రచనలో కళలు, వాటి యొక్క స్వభావం, వాటి యొక్క పరిణామాలు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఎందుకు కళలు వస్తాయంటే ఏ విషయాన్ని ఎక్కువ మనం ఆలోచించుకుంటూ పడుకుంటే అలాంటి కళలు వస్తాయని చెప్పేసి ఇప్పటి వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను 1966-68లో చదివిన ఒక కథను చెప్తాను. అది మన మంచి ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి నాగేశ్వరరావు గారు, సినిమా యాక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆంధ్ర పత్రికలో. అప్పుడు నేను 8వ తరగతో 7వ తరగతో చదువుతున్నాను. ఆ పత్రికలో ఇంటర్వ్యూ చూస్తే ఆయన తల్లి గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో ఆమెకు ప్రతిరోజు సరిగ్గా పడుకునే సమయానికి పాములు కనిపించడం మొదలుపెట్టిందట. ఆమె భయపడి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు 1 నెల రోజుల నుండి ఇట్లా నిద్ర పట్టడం లేదు, పాములు కనిపిస్తుంది, ఆ పాము వెంటాడుతున్నటువంటి విధంగా ఉంది, నాకు భయం అవుతుంది, ఏంటి దీనికి కారణం, ఎందుకు కనిపిస్తున్నది అని చెప్పేసి ఆమె అన్నదట. 1 రోజు 2 రోజులు కనిపిస్తే ఏదో పాముకు సంబంధించిన విషయం ఆలోచించాననో చదివాననో చూశాననో అనుకుంటారు. కానీ 1 నెల రోజుల నుండి అలా వచ్చింది అని ఆమె చెప్పగానే అక్కడ ఉన్నటువంటి అయ్యగారు అన్నారట, అమ్మ మీ ఇంట్లో ఏదో నాగదోషం ఉండి ఉంటుంది, నువ్వేమీ భయపడకు, నువ్వు నాగమయ్యకు దండం పెట్టుకొని నాకు పుట్టినటువంటి పిల్లలకు ఆడపిల్ల అయితే నాగమ్మానో, మగపిల్లవాడైతే నాగయ్యానో ఏదో ఒక పేరు పెట్టుకుంటా అని చెప్పేసి నువ్వు మొక్కుకొని నిద్రపో, హనుమాన్ చాలీసా చదువుకొని నీకేమీ భయం లేదు అని చెప్పేసి చెప్పారట. నాగేశ్వరరావు గారు తను సొంతంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని గురించి నేను చెప్తున్నాను. అయితే ఆయన మీ వంశంలో ఎవరు పుట్టినా కూడా వాళ్లకు మొదటి పిల్లలకు నాగ అన్న పేరుతో మీరు పెట్టుకోవాలి, అది మీకు నాగదోషాన్ని తొలగిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారట. ఆ తర్వాత కొన్ని రోజులకు నాగేశ్వరరావు గారు పుట్టిన తర్వాత వాళ్ళమ్మ నాగేశ్వరరావు అని పేరు పెట్టారట. తర్వాత నాగేశ్వరరావు మా అమ్మ ఉన్నంతకాలం ఇలా చెప్పింది, మొదటి పిల్లవాడు పుడితే నాగా అనే పేరు పెట్టాలి అని చెప్పింది అని చెప్పేసి అందుకని వాళ్ళ ఇంట్లో మనం చూస్తుంటాం నాగార్జునకు మళ్ళీ వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాటనే నాగ చైతన్య. రేపు నాగ చైతన్య కొడుకు పుడితే కూడా నాగా అనేటువంటి పేరే పెడతారేమో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారి యొక్క అమ్మకు వచ్చినటువంటి కళను కొన్ని ఇళ్లలో ఇది ఆనవాయితీ ఉంటుంది. కొన్ని ఇళ్లలో మార్పాక వాళ్ళని ఉన్నారు, వాళ్ళు నాగమయ్య దగ్గర పుట్టిమెంటికలు దించడం, నాగమయ్య దగ్గరనే మేము ఇట్లా పిల్లవాడికి చెవులు కుట్టిస్తామని చెప్పేసి ఇలా మొక్కుతూ ఉంటారు. అది మా అమ్మ కూడా ఒకసారి నా గర్భవతిగా ఉన్నప్పుడు నాగమయ్య కనిపిస్తే అందరు అన్నారు దండం పెట్టుకోమంటే, మా చిన్న తమ్ముడి పేరు నాగేష్ అని పెట్టింది. అంటే నాగమ్మ నాగన్న అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఈ కళలు వస్తూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి. సముద్రంలో పడుతున్నట్టు, నీళ్లలో పడుతున్నట్టు, లేకుంటే నాగుపాములు కనిపించినటువంటి విధంగా కనిపిస్తూ ఉంటే అది పూర్వజన్మ వాసనలు ఏదైనా ఉంటే అదైనా కనిపిస్తుంటుంది, లేకుంటే నాగదోషం ఉంటే కూడా కనిపిస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అందుకని ఈ పిల్లలు పుట్టకుండా 3-4 ఏళ్ళైనా 5-10 ఏళ్ళైనా కూడా పిల్లలు పుట్టలేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే నాగప్రతిష్ఠ చేయండి మీరు అంటారు. చెట్ల దగ్గర, దేవాలయాల దగ్గర, ముఖ్యంగా రావి చెట్టు దగ్గర నాగప్రతిష్ఠ చేయిస్తారు. రావి చెట్టు ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతుందట. అందుకని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్పేసి చెప్తుంటారు. తర్వాత నాగ సంబంధమైనటువంటి ఇవి ఆ పిల్లలకు ముడుపు కట్టిస్తారనమాట. ఆ చెట్టుకు, రావి చెట్టుకు కొబ్బరికాయని ఒక ఎర్ర బట్టలు పెట్టి
అమ్మాయికి గర్భవతి కావాలి, పుట్టినటువంటి పిల్లలు కొంతమందికి పుడుతుంటారు, పోతుంటారు, బతకరు. అలాంటి వాళ్ళకు కూడా నాగదోషం రాకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారు. గర్భంలో ఇటు అటు చెంగున పిల్లలు ఎగురుతున్నారు, తిరుగుతున్నారు అంటే వాళ్లకు ఎంతో యాక్టివ్గా ఉన్నట్టు మంచి పిల్లలు పుడతారు, యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి మనం గుర్తుపట్టవచ్చు. మందకొడిగా ఉన్నారు అంటే వాడు సాత్వికుడు పుడతాడు, ఎవరితో గొడవలు పెట్టుకునేవాడు కాదు, మంచి సాత్వికమైనటువంటి లక్షణాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పిల్లలు కడుపులో ఉన్నటువంటి సమయంలో తల్లి ఏ ప్రదక్షిణాలైతే చేస్తుందో, ఏ దేవుని గురించి ఆమె ఆరాధిస్తున్నదో అలాంటి భగవంతుని యొక్క లక్షణాలు కూడా ఈ పిల్లలకు కొంతమందికి ఉంటాయట. అందుకని వాటి లక్షణాలు ఎప్పుడైతే తల్లిదండ్రుల ద్వారా పిల్లవాడికి వస్తాయో, వింటుంటారో, కళలు వచ్చినటువంటి సమయంలో మనం చాలామంది యొక్క జీవిత చరిత్రలు మనం చూస్తుంటాం. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర, పిల్లలు పుట్టలేదు చాలా రోజులు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళితే వెంకటేశ్వర్లే కళలో కనిపిస్తాడట, నా అంశతో పుడతాడు అని చెప్పేశాడట. ఏ మహానుభావుల యొక్క చరిత్ర మీరు చూసినా తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లికి స్వప్నాదేశమైంది, స్వప్నంలో భగవంతుడు కనిపించాడు. దేవికి కూడా కృష్ణుడు నేను పుడతానని చెప్పడం, అదితికి నేను 3 సార్లు పుడతానని చెప్పడం, ఇవన్నీ మనం కథలు అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో కూడా వాళ్ళు దేవాలయాలకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి రండి అని చెప్పేసి అంటారు. అక్కడ వాళ్లకు స్వప్నాదేశంలో తప్పకుండా ఆ భగవంతుడు కనిపించి అతని అంశతో నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళ భక్తికి మెచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని మనకు అనేక మంది చెప్తుంటారు. మహాయోగులు, ఋషులు, పుణ్యపురుషులు అయినటువంటి వాళ్ళని మనం చూస్తుంటే వాళ్ళ జీవితాలలో తప్పకుండా స్వప్నంలో ఆదేశం ఇచ్చినట్టే కనిపిస్తుంది. కొన్ని భయానకమైనటువంటి వాతావరణాలు మనం చూడకూడదు. పెద్దవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, జానపద పాటలు పాడుతుంటారు, స్త్రీల పాటలు పాడుతుంటారు, తర్వాత జోల పాటలు పాడుతూ ఉంటే ఈ అమ్మాయిని పడుకోబెడుతుంటారు, గర్భవతి అయినటువంటి స్త్రీని. అప్పుడు ఆ పాటలు ఈమె వినడమే కాకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా వింటుంది. కనుక మంచి ఆలోచనలతో మంచి వాడితో పడుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, మంచి విషయాల గురించి చర్చించాలి, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ 9 నెలలు ఒక నియమ నిష్టలతో ఉండాలి. అది స్త్రీకి చాలా కటువైనటువంటి సమయం, కానీ చాలా గడ్డు సమయం, చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. దీని ప్రభావం అంతా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఇలా అయినారు అలా అయినారు అని కౌన్సిలింగ్కి తీసుకుపోయి గొడవ చేస్తే అది ఎవరి వలన అయినారు అంటే తల్లి తీసుకున్నటువంటి జాగ్రత్తల వలన అయింది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందువలన అయింది అంటే దీనికి కారణం తల్లి. అందుకని ఆ తల్లి మంచి విషయాలు మాట్లాడాలి, మంచి విషయాలు చూడాలి, మంచి విషయాలను గురించి తెలియజేయాలి. ఇది గర్భస్థ శిశువులు లోపల ఉన్నప్పుడు కళలు వస్తున్నప్పుడు ఆ కళలు పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. ఇలాంటి కళ వచ్చింది, దీనివల్ల ఏమి జరుగుతుంది అని కూడా అడగాలన్నట. అది మంచి పద్ధతి.